హన్మకొండలో బ్యాంకుల ముందు రైతులు పడిగాపులు పడుతూ ఉన్నారు. రుణాల రెన్యువల్, కొత్త రుణాల కోసం బ్యాంకుల ముందు బారులు తీరారు. పరకాల ఎస్బీఐ ముందు వందల సంఖ్యలో రైతులు బారులు తీరారు. రాత్రులు బ్యాంకుల దగ్గరే నిద్రిస్తూ రుణాల రెన్యువల్ కోసం పాట్లు పడుతున్నారు. గత 4 రోజులుగా ఇదే తంతు నడుస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ సిబ్బంది టోకెన్ విధానం ద్వారా రుణాలు రెన్యువల్ చేస్తున్నారు. తమ సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు. తమ ఆవేదనను అర్థం చేసుకుని చర్యలు తీసుకోవాలంటున్నారు అన్నదాతలు. హన్మకొండలో బ్యాంకుల ముందు రైతులు పడిగాపులు పడుతూ ఉన్నారు. రుణాల రెన్యువల్, కొత్త రుణాల కోసం బ్యాంకుల ముందు బారులు తీరారు. పరకాల ఎస్బీఐ ముందు వందల సంఖ్యలో రైతులు బారులు తీరారు. రాత్రులు బ్యాంకుల దగ్గర నిద్రిస్తూ రుణాల రెన్యువల్ కోసం పాట్లు పడుతున్నారు. గత 4 రోజులుగా ఇదే తంతు నడుస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు సిబ్బంది టోకెన్ విధానం ద్వారా రుణాలు రెన్యువల్ చేస్తున్నారని, తమ సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు. తమ ఆవేదనను అర్థం చేసుకుని చర్యలు తీసుకోవాలంటున్నారు అన్నదాతలు. మళ్ళా మనకు టోకెన్ ఇస్తాడు వీళ్ళకు మన యోనో యాప్ ఉన్న వాళ్ళకు అప్పు ఖాతా నెంబర్ తెలుస్తుంది సార్. వీళ్ళు ఇప్పుడు మిగతా వాళ్ళ దగ్గర కూడా చాలా మంది నా దగ్గరకు వచ్చే వాళ్ళు అప్లోడ్ కదా ఆ టైంలో కల్పించేస్తాను. ఓకేనా? మాది చిట్యాల. ఎస్బీఐలో మా ఖాతా ఉంది, రుణమాఫీ జరిగింది. ఆ విషయం తెలుసుకోవడానికి బ్యాంకుకి వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. 4 సార్లు 4 రోజులు తిరిగితే కానీ ఈ రోజు నాకు మరి టోకెన్ దొరకలేదు. ఇచ్చేది 100 టోకెన్స్ మాత్రమే ఇస్తున్నారు. నైట్ అంతా ఉండాలంటే చాలా కష్టమైతా ఉంది. పొద్దున్న దాకా తిరిగితే ఇక్కడికి వచ్చేసరికి మొత్తం టోకెన్స్ అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ తెల్లవారు వస్తే మళ్ళీ తెల్లవారు వచ్చేసరికి టోకెన్స్ అయిపోతున్నాయి అంటున్నారు. అసలు పరిస్థితి ఏంటంటే రాత్రి మళ్ళా సాయంత్రం నుంచి మొదలు పెడితే తెల్లవారులు ఇక్కడ కూర్చుంటే వాళ్ళ పేర్లు రాయించుకుంటూనే టోకెన్స్ వచ్చే పరిస్థితి ఉన్నది. ఈలోపు ఇక్కడ తెల్లందాకా పడుకోవడం అంటే చాలా కష్టం. అది చాలా దూరం ఉన్నది. అది రావడానికి ఇష్టము, ఇక్కడ పడుకోవడం అంటే చాలా కష్టంగా ఉన్నది. ఇక అదే పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ 100 మాత్రమే ఇస్తున్నారు. 150, 200 పెంచడం బాగుండేది. అది కాకుండా విలేజ్ వైజ్ గా డేట్లు ఇచ్చి పలానా రోజున పలాని విలేజ్ వాళ్ళు వస్తే సరిపోతుందంటే ఆ రోజు ఆ విలేజ్ వాళ్ళు వస్తే ఇక్కడ సమస్య పరిష్కారం అవుతుంది. లేదు అంటే ఈ టోకెన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఒక రోజుకు 200, 300 పేర్లు రాసిస్తే దాంట్లో 100 మందిని పిలుస్తున్నారు. మిగతా 200 మంది మళ్ళీ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. నా పేరు రమేష్, మాది చిట్యాల. ఎస్బీఐలో మా ఖాతా ఉంది, రుణమాఫీ జరిగింది. ఆ విషయం తెలుసుకోవడానికి బ్యాంకుకి వస్తే చాలా ఇబ్బంది. మా వరంగల్ ప్రతినిధి వేణు జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. వేణు, రైతుల రుణాలు మాఫీ అయ్యాయి, రైతులకు కొత్త రుణాలు కావాలి. ఇక్కడ సమస్య ఏంటి? బ్యాంకులో మ్యాన్ పవర్ లేదా, లేకపోతే రైతులు ఒకేసారి రావడం కారణమైందా? గతంలో ఎన్నోసార్లు రుణాలు తీసుకుంటారు, రెన్యువల్కి వెళ్ళి ఉంటారు రైతులు. ఎందుకు ఇప్పుడే పడిగాపులు పడాల్సిన పరిస్థితి? ఎందుకు ఇప్పుడే రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది? సమస్య ఎక్కడుంది? రుణమాఫీ జరిగిన తర్వాత తిరిగి ఇప్పుడు పెట్టుబడుల సీజన్. ఎందుకంటే అందరూ నాట్లు వేసుకోవడం కానీ వివిధ వ్యవసాయ పనుల నిమిత్తం ప్రస్తుతం పెట్టుబడులు పెట్టే సీజన్ కావడంతో అందరూ కూడా ఒకేసారిగా బ్యాంకుల్లోకి వెళ్లి ఆ రుణమాఫీ క్లియర్ చేసుకోవడంతో పాటుగా కొత్త రుణాలు రెన్యువల్ చేసుకుని తిరిగి రుణాలు తీసుకునేందుకు రైతులు ఒక్కసారిగా ఆ బ్యాంకుల పైన ఎగబడటంతో కొంత వాతావరణం అయితే అక్కడ సరిపోయే సిబ్బంది లేదు. దాంతో పాటుగా అటు మహిళలు, కొంతమంది వృద్ధులు ఉంటారు, అదేవిధంగా యువకులు ఉంటారు. అట్లా ఎవరికి సంబంధించిన వారికి వేరే కౌంటర్లు పెట్టుంటే కూడా కొంత ఇట్లాంటి ఇబ్బంది తప్పేది. కానీ ప్రస్తుతం బ్యాంకు లోపల సిబ్బంది తక్కువ ఉండడం, ఒకేసారి పెట్టుబడి సీజన్ సమయానికే అందరూ రెన్యువల్ కోసం ఎగబడడం, అప్పులు తీసుకొని మళ్ళీ కొత్త అప్పులు తీసుకురావడానికి ప్రయత్నించడంతో కూడా ఇట్లాంటి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. సో ప్రస్తుతం ఆ పరకాల్లో కూడా, ఎందుకంటే రోజుకు 100 టోకెన్స్ మాత్రమే ఇస్తూ 100 మంది రైతులకు సంబంధించిన అడ్వాన్స్ మాత్రమే చేస్తున్నారు. అందులో కొంతమందికి తిరిగి ఆ రుణాలు కేటాయిస్తున్నారు. అంటే ఆ 100 మందిలో ఉండాలంటూ చాలా మంది ఏం చేస్తారంటే ఉదయం తెల్లవారుజామున 3,
4 గంటల ప్రాంతానికి వెళ్లి బ్యాంకు దగ్గరే నిద్రిస్తూ తెల్లవారుజామున 6 గంటల నుంచి క్యూ లైన్లలో నిల్చున్న పరిస్థితి ఏర్పడ్డది. అయితే దీనికి కూడా బ్యాంకులందరూ కూడా ఆలోచించుకొని ఆ మండలాల పరిధి లోపల మండలంకు బ్యాంకు ఉంది, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, ఎస్బీఐలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలంటే దాదాపుగా ఒక గ్రామానికి పలానా డేట్ రోజు ఈ గ్రామానికి సంబంధించిన రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి రెన్యువల్ చేస్తామని ఒక ప్రకటన చేస్తుంటే ఆ గ్రామానికి సంబంధించిన రైతులే వస్తారు. కానీ అట్లాంటి ముందస్తు చర్యలు ఏం చేయకపోవడంతో ఆ మండలానికి సంబంధించిన రైతులందరూ కూడా ఒక్కసారిగా బ్యాంకుల వద్ద ఎగబడుతుండటంతో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళంతా ఒకేసారి బ్యాంకులకు దూసుకెళ్లడంతో సిబ్బంది కూడా సరిగా పనిచేయలేని పరిస్థితి ఉంటుంది. అంటే అక్కడ మ్యాన్ పవర్ తక్కువ ఉండడం, రైతులందరూ కూడా వెంటనే రుణాలు తీసుకునేటువంటి ఆలోచనతో ఒక్కసారిగా బ్యాంకులకు రావడం అనేది కూడా కొంత ఇక్కడ సమన్వయం లోపం అనేది కూడా ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ 2-3 రోజులు కూడా ఒక్కొక్కరు వేచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనికి అటు ఆ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం, ఎందుకంటే ఈ 2 రోజులు దాటిపోతే మళ్ళీ రైతులు ఎవరు కూడా బ్యాంకులకు రారు. ఇట్లాంటి పరిస్థితి లోపల బ్యాంకర్లే కొత్తగా కౌంటర్లు ఏర్పాటు చేసి కౌంటర్లు ఏర్పాటు చేయాలి, సమన్వయం చేయాలి, ఇన్ఫర్మేషన్ క్యారీ చేయాలి. రైతుల్లో చదువుకొని వాళ్ళు ఉంటారు, తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పని జరగడం అనేది ముఖ్యంగా కనపడుతూ ఉంటుంది. కానీ బ్యాంకర్లు పెద్ద పెద్ద చదువులు చదువుకొని వచ్చి బ్యాంకులో కొన్ని ఏళ్లుగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోవాలి. రైతుల్ని మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక గ్రామానికి ఒక రోజు, ఒక గ్రామానికి ఒక రోజుని కేటాయించి పని పూర్తి చేసి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఆ రోజే వచ్చి పని చేసుకుని వెళ్తూ ఉంటారు. బ్యాంకర్లు ఆ పని చేయాలి. వీళ్ళకి రుణాలు కలెక్ట్ చేసుకునేటటువంటి దాంట్లో ఉండే తొందర ఇట్లాంటి రుణాలు రెన్యువల్ చేసేటప్పుడు లేకపోతే రైతుల సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఆ కోఆర్డినేషన్ కనబడదు వాళ్ళలో. ఎగ్జాక్ట్లీ ఇదే ప్రస్తుతం అయితే కొంత జిల్లాకు సంబంధించినటువంటి రీజనల్ ఏవైతే బ్యాంకర్స్ ఉంటారో వాళ్ళ దృష్టి కూడా విషయం అయితే వెళ్ళింది. సో కొత్త కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కాకుండా ముందస్తుగా వాళ్ళకు టామ్ విలేజ్లలో వేయించడం కానీ ముందస్తు సమాచారం ఆ గ్రామ అధికారులకు చెప్తే కొంత ఇట్లాంటి పరిస్థితి అయితే ఉంది. కానీ చూడాలి బ్యాంకర్లు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో కూడా కొంత చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.